హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ జేఎస్ సిరీస్లో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ స్టైలింగ్ ఇన్ రియాక్ట్. స్టైలింగ్ అనేది రియాక్ట్లో కూడా ఒక చాలా మంచి కాన్సెప్ట్, చాలా మంచి ఫ్యూచర్ ఉన్న కాన్సెప్ట్ అనమాట. అయితే స్టైలింగ్ అసలు అంటే ఏంటి? స్టైలింగ్ అంటే మీకు తెలుసు, సిఎస్ఎస్ రాయడం. అంటే మనము హెచ్టిఎంఎల్ ఒక పేజ్కి మనము స్టైల్స్ని అప్లై చేస్తేనే ఇక్కడ స్టైలింగ్ అని చెప్పేసి ఉంటారు సిఎస్ఎస్లో కూడా. React provides multiple ways to style components, including inline styles, CSS style sheet, CSS modules, style components, and Tailwind CSS. Let's explore each method with examples. మీకు స్టైలింగ్ మనం మిగతా వాటిల్లో ఎలాగ మిగతా అప్లికేషన్స్లో అంటే వేరే ఏదైనా సరే కానివ్వండి, HTML, CSS కానివ్వండి, లేకపోతే .NET, PHP ఇలాంటి అప్లికేషన్స్లో మనం ఎలాగైతే ఒక ఆ యొక్క హెచ్టిఎంఎల్కి కానీ కంటెంట్కి కానీ మనము ఎలాగైతే సిఎస్ఎస్ రాస్తామో, స్టైల్స్ రాస్తామో, ఇక్కడ కూడా అలాగే రాస్తాము. కాకపోతే దీన్ని కొన్ని వేస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ రియాక్ట్ అనేది కొన్ని వేస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, కొన్ని మార్గాలు వాటిని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఇంక్లూడింగ్ ఇన్లైన్ స్టైల్స్. ఒకటి ఇన్లైన్ స్టైల్స్ అని చెప్పేసి అంటారు. ఇది ఇక్కడ మనకి రియాక్ట్లో ఇది ఒకటి వే అనమాట. ఇన్లైన్ స్టైల్స్ ఆట్రిబ్యూట్. దీన్ని ఎలా రాస్తారంటే, యూ కెన్ అప్లై స్టైల్స్ డైరెక్ట్లీ యూజింగ్ ద స్టైల్ ఆట్రిబ్యూట్ విచ్ టేక్స్ ఏ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్. మనం డైరెక్ట్గా ఫంక్షన్ లోపల ఇక్కడ ఏదైతే మనం కంపోనెంట్ క్రియేట్ చేసామో దాని లోపల మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఏదో ఒకటి నేమ్ ఒక వేరియబుల్ లాగా తీసుకొని దాని లోపల సిఎస్ఎస్ను రాసేసి ప్రాపర్టీస్ రాసేసి డైరెక్ట్గా దాన్ని మనము ఆ యొక్క యాట్రిబ్యూట్ లాగా ఎక్కడైతే మనం అప్లై చేయాలో JSXలో అక్కడ యాట్రిబ్యూట్ లాగా మనం వాడుకోవచ్చు. అది స్టైల్, ఇన్లైన్ స్టైల్ అని చెప్పేసి అంటారు. ట్రెడిషనల్ CSS స్టైల్ షీట్స్. ట్రెడిషనల్ అంటే మనం పాతకాలపు అనమాట. అంతకుముందు ఎలా అయితే చేసేవాళ్ళమో అలాగా. యూ కెన్ యూజ్ ఎక్స్టర్నల్ CSS ఫైల్స్ జస్ట్ లైక్ ఇన్ రెగ్యులర్ HTML CSS. మనం అంతకుముందు వాడేవాళ్ళం కదా, HTML పేజ్లో ఎలా CSS ఇంటిగ్రేట్ చేస్తామో, ఒక CSS ఫైల్ రాస్తాము .css అనే ఎక్స్టెన్షన్తో. అక్కడ CSS క్లాస్ అన్ని రాసి దాన్ని తీసుకొచ్చి మనము HTML బాడీలో, HTML హెడ్లో మనము ఇంటిగ్రేట్ చేస్తాము, దాని క్లాసెస్ని వాడుకుంటాం. సేమ్ అలా కూడా ఇక్కడ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ CSS మాడ్యూల్స్. CSS మాడ్యూల్స్ అలౌస్ స్కూప్డ్ స్టైల్స్ ప్రివెంటింగ్ కాన్ఫ్లిక్ట్స్ అక్రాస్ కంపోనెంట్స్. ఇవి ఏ మాడ్యూల్కు సంబంధించిన ఆ మాడ్యూల్కు సపరేట్గా మనము CSS రాస్తాం. CSS ఫైల్స్ అనేవి ఇక్కడ మాడ్యూల్స్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. CSS మాడ్యూల్స్ అని చెప్పేసి ఏ కంపోనెంట్కి ఆ కంపోనెంట్, ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్, ఏ ఫోల్డర్కి ఆ ఫోల్డర్ సపరేట్గా మనం ఎలా అయినా చేసుకోవచ్చు. చేసుకుంటే ఏమైందంటే మనం దానికి సంబంధించిన CSS క్లాసెస్ స్టైల్స్ అన్నీ కూడా అక్కడే రాసుకుంటాం. అంటే ఇవి వేరే చోట మనకి ఇష్యూ రావు, వేరే చోట అప్లై అవ్వవు. అర్థమైంది కదా? వేరే చోట అప్లై అవ్వవు, వేరే చోట రాసినవి ఇక్కడ అప్లై అవ్వవు. అంటే మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండవు. కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండకుండా ఒకదాని మీద ఒకటి ఓవర్రేట్ అవ్వకుండా మనకి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఇష్యూ లేకుండా మనము CSS మాడ్యూల్స్ ద్వారా కూడా ఇక్కడ స్టైల్ని మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టైలెడ్ కంపోనెంట్స్. స్టైలెడ్ కంపోనెంట్స్ యూజ్ టెంప్లెట్ లిటరల్స్ టు డిఫైన్ స్టైల్స్ విత్ ఇన్ జావాస్క్రిప్ట్ లోపల మనము టెంప్లెట్ లిటరల్స్ అని చెప్పేసి ఒక జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. మల్టీ లైన్ రాయడానికి మనం యూజ్ చేస్తాము. దీని లోపల మనం CSSని రాసుకొని పనిచేస్తాం అన్నమాట. ఇది స్టైలెడ్ కంపోనెంట్. ఇది కూడా చాలా యూజ్ఫుల్ ఫీచర్ ఇన్ స్టైలింగ్ ఇన్ రియాక్ట్. డైనమిక్ స్టైల్స్ విత్ స్టైలెడ్ కంపోనెంట్స్. యూ కెన్ చేంజ్ స్టైల్స్ డైనమికలీ బేస్డ్ ఆన్ ప్రాప్స్. ఇక్కడ మనము రియాక్ట్లో CSS స్టైల్ని మనము CSS క్లాసెస్ని డైనమిక్గా మనము హ్యాండిల్ చేస్తాం అనమాట. డైనమిక్గా హ్యాండిల్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టైల్విండ్ CSS. యూటిలిటీ ఫస్ట్ CSS. టైల్విండ్ CSS అనేది మనకు తెలుసు ఫ్రేమ్వర్క్. ఇది CSS ఫ్రేమ్వర్క్. ప్రజెంట్ మార్కెట్లో మనము ఎక్కువగా యూజ్ చేసేది టైల్విండ్ CSS. ఒక రకంగా చెప్పాలంటే చాలా యూటిలిటీ బేస్డ్ అనమాట. ఎందుకంటే ఇది 99% మనము దీన్ని ఏ అప్లికేషన్కి సరే మనం వాడుకోవచ్చు. జస్ట్ మనకి 0 to 1% మాత్రమే మనం కస్టమ్ CSS రాయవలసి ఉంటుంది. 99% మనం CSS రాయకుండానే, కస్టమ్ CSS రాయకుండానే మనకి దీన్ని యూజ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. టైల్విండ్ CSS అంత పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్, CSS ఫ్రేమ్వర్క్ టైల్విండ్ CSS. ఈ యొక్క 6 వేస్ అనేవి మనకి రియాక్ట్లో ఈ యొక్క స్టైల్స్ని అప్లై చేసే విధానము చాలా చాలా ఇంపార్టెంట్. 6 వేస్ కూడా మనం వాడతాం. ఈ 6 వేస్ కూడా మనము వాడతాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ స్టైలింగ్ వేస్. అయితే ఇవి ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలో చూసినట్టయితే, ఒకటి బటన్ విత్ ఇన్లైన్ CSS. ఇక ఈ బటన్ మనం చూసి రాస్తున్నాము. ఇక్కడ ట్రెడిషనల్ CSS, ఇక్కడ CSS, ఎన్ని ఎగ్జాంపుల్స్
ఇయన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. మీరేం జేయాలంటే దీని గురించి మీకు ఐడియా రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్స్‌ని ప్రాక్టీస్ చేయాలి. మీకు కావాలంటే ఈ పీపీటీ నేను కామెంట్ బాక్స్‌లో నాకు కమెంట్ జేయండి. నేను మీకు ఫ్రీగా లింక్ యాడ్ చేస్తాను. మీ కమెంట్‌లో లింక్ పెట్టేస్తాను. చాలా ఇవి అన్ని ఎగ్జాంపుల్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తేనే మీకు తెలిసిద్దనమాట. ఎందుకంటే చాలామంది రియాక్ట్ డెవలపర్‌లకి సీఎస్ఎస్ నాలెడ్జ్ ఉండదు నాకు తెలిసి. సీఎస్ఎస్, హెచ్టీఎంఎల్ బేస్ మీద ఎవరైతే యూఐ డెవలపర్లు ఉంటారో వాళ్ళు రియాక్ట్‌కెళ్తే వాళ్ళు సీఎస్ఎస్‌తో ఆడుకుంటారు. నో ప్రాబ్లమ్. ఎవరైతే యూఐ అంటే టెక్నాలజీ గురించి నాలెడ్జ్ తెలియక ఉంటారు ఫ్రంట్ ఎండ్ డెవలపర్లు కొంతమంది డైరెక్ట్‌గా రియాక్ట్ పోయినవాళ్ళు, వాళ్ళకి సీఎస్ఎస్ దగ్గర ప్రాబ్లమ్ అవుతదనమాట. కొంచెం ఇష్యూ అవుతది రాయడంలో. అందుకని చెప్పేసి ఇలాంటిది దీన్ని మీరు ప్రాక్టికల్‌గా మీరు ఒకసారి చూసినట్టయితే మీకు చాలా ఈజీగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో టైల్‌విండ్ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ ఇది ఎలా యూజ్ చేయాలి మన రియాక్ట్ అప్లికేషన్‌లో చూసినట్టయితే, ఇది ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి టైల్‌విండ్ సీఎస్ఎస్‌ని. npm ఇన్‌స్టాల్ అని చెప్పేసి ఇక్కడ ఈ కమాండ్ రన్ చేస్తే మీకు ఇన్‌స్టాల్ అయిపోతది. దీన్ని కాన్ఫిగరేషన్ చేయాలి. కాన్ఫిగర్ tailwind.config.js tailwind.config.js లోపల మనము ఏదైతే కాన్ఫిగర్ చేస్తామనమాట. కాన్ఫిగర్ చేసి అండ్ యాడ్ tailwind టు index.css ఇవి ఈ టైల్‌విండ్‌కి సంబంధించిన ఇవి బేస్ ఫైల్స్ అనమాట. వీటిని ఏం చేయాలంటే మనం index.cssలో రియాక్ట్‌లో అప్లికేషన్‌లో ఉన్న index.cssలో మనము దీన్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత యూజ్ టైల్‌విండ్ సీఎస్ఎస్ క్లాసెస్ ఇన్ జేఎస్ఎక్స్. ఈ 2 స్టెప్స్ చేసిన తర్వాత మీరు ఇక్కడ దాన్ని వాడుకుంటే మీది అప్లై అవుతుంది. ఇలాగా టైల్‌విండ్ సీఎస్ఎస్‌ని మనము మన రియాక్ట్ అప్లికేషన్‌లో మనము ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకుంటాము. ఇది మనకి స్టైలింగ్ ఇన్ రియాక్ట్. Thank you for watching.